హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే నిఖిల్ టీంకి ఘోరమైన అవమానం జరిగింది. నిఖిల్కి ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకుంటాయా లేదా? అసలు నిఖిల్కి ఈ దెబ్బ అనేది మామూలుగా కాదు, కోలుకోలేని దెబ్బ అనమాట. సో మనోడి గేమ్ కానీ, మనోడి ఇచ్చే ఆలోచనలు, మనోడి స్ట్రాటజీలు, మనోడికి ఉన్న గ్రూప్ గేమ్లు, మొత్తానికైతే హౌస్మేట్స్ అందరినీ వణుకు పుట్టిస్తున్నారు. స్పాన్ టీం ఏదైతే ఉందో మామూలు వణుకు కాదు, ఆ స్పాన్ అనేదే మామూలుగా కాదు, నిజంగానే స్పాన్ లాగానే కొట్టుకుపోయేటట్టు ఉంది మనోడి విషయం వచ్చేసరికి. సో నిఖిల్ స్పాన్ అంటే ఇంకెవరో అనుకున్నారు. స్పాన్ అంటే ఎస్ అంటే సోనియా, పి అంటే పృథ్వీ, ఎన్ అంటే స్పాన్, నిఖిల్. సో ఈ ముగ్గురిని కలిపితే ఒక టీమ్గా ఫామ్ అయింది, అదే స్పాన్ టీం అనమాట. నిజంగానే ఇది స్పాన్లోకి వెళ్ళిపోయే టైము. సో చూడాలి. సో నిఖిల్కి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటాయా? నిఖిల్ ఏ విధంగా గేమ్ ఆడాలి, ఏ స్ట్రాటజీలు వాడాలి, నిఖిల్ గెలవాలంటే ఏం చేయాలి, అసలు ఈరోజు జరిగిన ఘోరమైన అవమానం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి. సో నిఖిల్ టీం అండ్ కొత్తగా చీఫ్ అయితే మన ఎవరు సీత అయింది కదా. సీత చీఫ్ అవడం వల్ల బిగ్ బాస్ మళ్ళీ అందరినీ కలిపి ఇద్దరిని యాక్టివిటీ ఏరియాలో కూర్చోబెట్టి ఆయనకు ఒక సీటు, ఈమెకు ఒక సీట్ ఇచ్చేసి కాంతారా ఏదైతే కాంతారా మెడలో హారం ఉంటుంది కదా, కాంతారా టీంకి చీఫ్గా అయినందుకు కాంతారా హారం వేసుకోమని బిగ్ బాస్ చెప్పినాక మీ టీముల్ని మీ సెలెక్ట్ అవుతారు, మీరు మార్చుకోవాలి, మీరు ఎవరు ఏ టీంలోకి వెళ్తారు అనే దాంట్లో. నిజంగా దీంట్లో విష్ణుప్రియ మామూలుగా ఉత్సాహంగా లేదబ్బా, మామూలు కాదు. బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా, బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా, ఎంతసేపు బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా అనే రేంజ్లో ఉంది ఆ మాత్రం. అక్కడ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడింది విష్ణుప్రియ? లేదు మనకి ఈ టీం సెట్ అయింది, ఇంకా మళ్ళీ ఇలాంటివన్నీ మళ్ళీ మిస్ అవ్వద్దు, మనం అందరం బాగా ఆడుతున్నాం, మనం బాగా చేస్తున్నాం, ఈ టీం ఇలాగే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న విష్ణుప్రియ సడన్గా సీత ఇక్కడికి వచ్చేసరికి, క్లాన్ చీఫ్ అయ్యేసరికి, కాంతారా చీఫ్ అయ్యేసరికి మొత్తంగా ఆపోజిట్గా మారిపోయింది విష్ణుప్రియ. ఏంటి మరి ఇన్ని కలర్స్ మారుస్తుంది అని చెప్పేసి అనుకో. కాకుండా ఇక్కడ చీఫ్ అవ్వడానికి విష్ణుప్రియ, నైనిక అండ్ మన సీత, నబీలు వీళ్ళందరూ ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఎవరికి వచ్చినా మన అమ్మాయిలే కావాలని సీత టార్గెట్ చేసుకున్నారు, నైనిక కూడా అదే చేసింది. అండ్ విష్ణుప్రియ నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ మీకైతే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నది. విష్ణుప్రియ సడన్గా వచ్చి రీజన్ ఏం చెప్పింది? నాకు అక్కడ స్కోప్ లేదు, అంటే ఆమెకి ఇంపార్టెన్స్ లేదు అనే విధంగా చెప్పారు అనమాట. నేను అక్కడ ఉండడం వల్ల ఆమె ఏం షేర్ చేసుకోలేకపోతుంది, ఏం చెప్పలేకపోతుంది చీఫ్ అనేదానికి. ఇది బ్యాక్ ఎండ్గా మస్తు నడిచింది. నిఖిల్తో ఏదన్నా మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలన్నా కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అవన్నీ డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు హౌస్మేట్స్ అనేది. ఇక్కడ ప్రాబ్లం అదే అనమాట. ఎంతసేపు నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళు ముగ్గురు ఉండడం వల్ల వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నైనిక కానీ అండ్ విష్ణుప్రియ కానీ వాళ్ళు వచ్చి ఈయనకి చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నారు, ఎలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళే చూసుకుంటున్నారు కదా అనే దాంట్లో ఈ రియాక్షన్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది. ఈ సీత కూడా వీళ్ళు ముగ్గురు ఒక సపరేట్ టీం అయిపోయారు, వీళ్ళు ముగ్గురు సపరేట్ టీం అయిపోయారు. అదేవిధంగా ఇప్పుడు దీంట్లోకి వచ్చారనమాట. మొత్తానికి ఈ కాంతారా టీంలోకి ఆ బేసిస్ మీదే వీళ్ళు ఇంట్లోకి వచ్చారు. విష్ణుప్రియ చేసింది. విష్ణుప్రియ సేమ్ నేను కాంతారా టీంకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు అక్కడ ఎక్కువ స్కోప్ అనేది, ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది, నాకు అంత అదే ర్యాపో ఉండట్లేదు అనే విధంగా ఆమె కన్వే చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరున్నారు? నైనిక పెద్ద ట్విస్టే ఇచ్చింది. నైనిక అప్పటిదాకా నైనిక ఏదైతే సీత వచ్చి ఆ చీఫ్ కోసం ఉన్నప్పుడు ఆమె బొమ్మను ఏదైతే తిరగొట్టిందో అక్కడ చెప్పిన రీజన్ ఏంటి? ఎవరైనా యష్మికి కూడా అదే చేశాను, యష్మి కూడా ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయింది, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి చేసేసాను, ఇప్పుడు నిన్ను అదే విధంగా చేస్తున్నానంటే అట్లా తీస్తావు. యాక్చువల్గా ముందు అనుకుంది వాళ్ళిద్దరు నైనిక సపోర్ట్ చేస్తానని సీత చెప్పింది, సీత మాట్లాడుకుంది, ఇదంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే సిచ్యువేషన్ వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించింది అనమాట. నాకు ప్రేరణ అవ్వలేదు, నేను అవ్వలేదు, ఎవరొకరం అవుతాము అని చెప్పేసి ఆ స్ట్రాటజీ బేస్ చేసుకొని మొత్తానికి నైనికని తీసేసింది. అరే ఇది ఎక్కడ రచ్చరా అనుకున్నారు కదా. నైనిక మీద నేను మీకు సపోర్ట్ చేయను, మీకు అది చేయను, ఇది చేయను అనగానే నైనిక మన సీత నైనిక బీభత్సంగా మాట్లాడారు. అసలు ఈమెకు చీఫ్గా అర్హతనే లేదు, చీఫ్గా చేయడానికి అవ్వట్లేదు, చీఫ్ చేయలేదు, అసలు ఏం మాట్లాడుతుంది ఈమె, అసలు ఫెయిల్యూర్ చీఫ్. అక్కడ కన్సెషన్ రూమ్లో ఏదైతే యష్మి టాస్క్ ఇచ్చిందో దాన్ని ఈజీగా తీసేసుకుంది. ఇలాంటివన్నీ చాలా అంటే బీభత్సంగా మాట్లాడారు. ఒరే ఇప్పటికిప్పుడే ఇన్ని మాటలు మారుస్తురేంద్రా వీళ్ళు అనుకున్నాను నేనైతే.
మీరేమనుకున్నారు? బీభత్సంగా మాట్లాడారు. అసలు ఈమెకు అసలు చీఫ్గా ఏమైనా చేసిందా? ఏది గట్టిగా వాయిస్ రైజ్ చేయదు, ఎక్కడైనా సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడదు, అది ఇది అని చెప్పేసి బీభత్సంగా అప్పటికప్పుడు సీను సితార అసలు మామూలుగా క్రియేట్ చేయలేదు. ఇదేంటి ఇంత ఈ రేంజ్లో క్రియేషన్ ఉందిరా అనుకునే లోపు సో మొత్తానికి నైనిక పాపం సపోర్ట్ చేయను అనుకుంది, తర్వాత మనసు మార్చుకొని తర్వాత ఓకే అనుకొని ఎలాగైనా ముందే సపోర్ట్ చేస్తానని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ టీంలో ఉండేదానికంటే ఎక్కువ స్కోప్ ఈ టీంలో ఉంటే వస్తుంది అని చెప్పేసి ఒక మైండ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పృథ్వీని టార్గెట్ చేసి పృథ్వీకి మించి గేమ్ ఆడాలంటే కాని పని. సో అలాంటప్పుడు ఏంది, అవతల టీంకి వచ్చేసరికి కొంచెం వీళ్ళకు ఒక స్పేస్ ఉంటుంది. అండ్ నబిల్ కానీ ఆదిత్య ఓం గారు కానీ వీళ్ళ టీంలో కొంతవరకు ఏంటంటే అందరికీ స్కోప్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డిస్కషన్ చేసుకొని నువ్వు ఇది ఆడతావు అంటే దాని జోలికి ఎవరు పోరు. నేను ఆడతా అన్నాను అనుకో, దానికి ఓకే మీరు ఇది ఆడితే నేను నెక్స్ట్ ఇదా, ఈ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, ఏదైనా మాట్లాడే అంత ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడ అయినసరికి అసలు నిఖిల్ ఖాళీ ఎప్పుడు ఉంటాడు అనేది తెలియదు. ఈ మైండ్ సెట్లో సీత సైడు నైనిక స్టాండ్ తీసుకుంది. కానీ నైనిక విష్ణుప్రియ మన సీత విష్ణుప్రియ వీళ్ళిద్దరు చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదు, ఓ రేంజ్లో రిపీట్ చేసినట్టుగా. అంటే ఇప్పటికిప్పుడు మాటలు ఇంత దారుణంగా మాట్లాడతారా? నైనికకు సపోర్ట్ చేయండి మీరు. నైనిక ఆ ఫోటో పగలగొట్టింది సీత, అంతా వేసినప్పుడు కూడా కొంచెమన్నా ఆలోచించాలి. అరే మన ఫ్రెండ్ కదా, ఇట్లా బుజ్జగించడం అలాంటివి చేయాలి. కానీ సడన్గా మాట మార్చే ఆమె వల్లనే మనం ఇన్ని పనులు చేసినాం, ఆమె వల్లనే కుకింగ్ చేసినాం, ఆమె వల్లనే ఇన్ని మాటలు పడ్డా నేను, ఆమె వల్లనే చెత్త బుట్టలో ఉన్నది తీసుకొచ్చి ఆడేస్తే నేను, ఇలాంటివన్నీ చాలా గుసగుసలు నడిచినాయి. ఇది ఎక్కడిలో లేరా బాబు, ఇంత దారుణంగా ఉంటారా అనిపించింది నాకు ఒక్కసారి. ఖచ్చితంగా ఇది వీకెండ్లో ఇది చూపిస్తే కానీ కొంతమందికి కొన్ని ఫీజులు ఎగిరిపోవు అనమాట, ఆ విధంగా ఉంది. సో తర్వాత వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్ ఖచ్చితంగా నేను సీతాని చూస్తే నాకు చాలా స్ట్రాంగ్ అనిపించింది. సో అందుకనే నేను కాంతారా టీంలోనే ఉంటాను, కాంతారా టీంలో ఉండి పోటీ చేస్తాను, సీత జెన్యున్గా అనిపిస్తుంది నాకు అని అంటే నిఖిల్ ఫేక్ అన్నట్టే కదా. నిఖిల్ ఆ సిచ్యువేషన్ అర్థమైపోతుంది కదా. నిఖిల్ స్పాన్ మయం అయిపోయినాక నిఖిల్ ఏం చేస్తాడు పాపం. అలా నబిల్ సపోర్ట్ చేయడము, ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ కంప్లీట్గా, ఇప్పుడు యష్మి ఉంది, ప్రేరణ ఉంది, మణికంఠ ఉన్నాడు, ఆల్మోస్ట్ హౌస్ అంతా వీళ్ళని వెలేసినట్టుగా అనిపించింది. సో ఎవరైతే నిఖిల్ టీంలో ఉండి నిఖిల్ చాలా తురుము చాలా బాగా ఆడతాడు, మంచి డెసిషన్స్ తీసుకుంటాడు, డెసిషన్ మేకింగ్ అవుతుంది అని చెప్పేసి అన్న వాళ్ళందరూ సపరేట్గా ఈ టీంలోకి వచ్చేసారు. ఈ టీంలోకి వచ్చారా, ఈ టీంలోకి వచ్చారు అని అనుకునే లోపు మరి ఈ రేంజ్లో ఇప్పుడు ఏదైతే సోనియా ఉందో ఆ సోనియా ఒక్కరు సారీ ఫర్ దట్, సోనియా గారు ఏదైతే ఉందో ఆమె ఈ టీంలోకి కానీ వచ్చి ఉంటే మిగతా వాళ్ళందరూ ఆ టీంలోకి వెళ్ళిపోయేవాళ్ళేమో. సో ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే పృథ్వీ ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి నిఖిల్ని వదలకుండా ఆడుతున్నాడు, నిఖిల్ కోసమే ఆడుతున్నాడు, నిఖిల్ టీంలో ఉండడానికే ఆడుతున్నాడు. అండ్ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవద్దు అని చెప్పేసి అది చేయడం అనేది మంచి అది ఫ్రెండ్షిప్కి ఎంత బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తున్నాడు అనే దాన్ని చాలా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ సోనియా ఉండడం వల్ల, ఒక్క సోనియా వల్లనే మొత్తం హౌస్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఆపోజిట్గా మొత్తం అంతా ఈ ముగ్గురిని వెలివేసి వాళ్ళందరూ ఒకేలాగా అవ్వడానికి ఇది ఈరోజు బీభత్సమైన అదనమాట. మామూలు తోపు కాదు, తురుము కాదు. హౌస్ మేట్స్ అందరూ ఎలేసినట్టు అయిపోయింది. ఇందులో ఉన్న టీంలో వాళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోయి నేను అందులోనే ఉంటాను అని చెప్పేసి అనడం. అండ్ ప్రేరణ యష్మి ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ప్రేరణ యష్మి తోటి స్వాప్ చేసేసి ప్రేరణ కాంతారా టీంలో ఉంటుంది, యష్మి ఈ టీంలోకి వస్తుంది. అండ్ మణికంఠ కూడా ఇలాగే, మణికంఠని కూడా వాళ్ళ టీంలోకి వస్తారు. సో ఇప్పటికైనా నిఖిల్ కళ్ళు తెరుచుకొని గేమ్ ఆడితే ఈ ఏదైతే నైన్కి వచ్చిన షాక్ ఉంది, ఈ నామినేషన్ నుంచి సేవ్ చేశాడు. అండ్ మంచి 2 హ్యామర్ వచ్చినప్పుడు కూడా తను నైనికాకి ఇచ్చాడు. ఇలా అన్నీ చేసినాక కూడా నైనిక వెళ్ళిపోయింది అని అంటే ప్రాబ్లం ఎక్కడుందని ఆలోచించాలి, కానీ ఎదుటి వాళ్ళని నిందించకుండా ఒక్కసారి నిఖిల్ తనకి తను ఆలోచించుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో మీకేమనిపించింది ఏంటి? నిఖిల్ టీంకి ఇంతకంటే నిఖిల్ టీం కాదు, నిఖిల్కి ఇంతకంటే ఘోరమైన అవమానం ఉండదు. ఎందుకంటే ఇంత అపోజిషన్ వచ్చినాక, ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినాక ఇప్పటికి కూడా మారకపోతే, ఇంకా సోనియా అనే తిరుగుతూ ఉంటే ఇంకా నువ్వు ఆడేది ఎప్పుడు, నువ్వు గేమ్ విన్ అయ్యేది ఎప్పుడు, నీకున్న ఫ్యాన్ బేస్ ఎన్న చెత్త కుప్పలా కొట్టుకుపోతుంది.
అది ఒక్కసారి ఆలోచించుకొని ముందుకెళ్తే చాలా బెటర్ అనేది నాకు పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికైతే అంతా ఏదో కింద మీద పడి బిగ్ బాసే పాపం నిఖిల్కి సపోర్ట్ చేసి నిఖిల్ కోసం ఏదో విధంగా చెయ్యాలి, వీళ్ళకి ఈక్వల్గా టీం ఉండాలి అని చెప్పేసి చేసినట్టుగా ఉంది తప్పితే అంతకుమించి ఇంకేం లేదు. మణికంఠ, యష్మి, పృథ్వీ, మన సోనియా వీళ్ళు నిఖిల్ టీము, అండ్ నబిలు, ఆదిత్య ఓము, ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక వీళ్ళు ఈ ఆపోజిట్ టీము అనమాట. సో మొత్తానికి ఇలా నడిచింది. మొత్తానికి బిగ్ బాస్కి ఏదో విధంగా పాపం హెల్ప్ చేయాలి కదా, తప్పదు ఉన్నట్టుగా హెల్ప్ చేస్తున్నాడు, అంతకుమించి ఇంకేం లేదబ్బా. సో ఇలాంటి కొన్ని కాదు అసలు ఈ సోనియాని సపరేట్గా చేసి, లేదు అని అంటే సోనియాని ఎలిమినేట్ చేసి ఒక సీక్రెట్ రూమ్లో ఉండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ లాగా తీసుకొస్తారా, లేదనంటే ఈసారి నామినేట్ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా గట్టిగా వస్తున్నాయంట. ఈసారి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి అవమానాన్ని మన నిఖిల్ ఏ విధంగా జీర్ణించుకుంటాడు, నిఖిల్ ఏ విధంగా గేమ్ ప్లాన్ చేస్తాడు అనేది చూడాలి. సో మొత్తానికైతే ఈ వీడియో ఇంతే. నిఖిల్కి నిజంగా పాపం అనిపిస్తుంది. రాను నిజంగానే ఈయన గేమరా లేదంటే ఈయన మీద జాలి పడాలా అనే స్టేజ్కి తీసుకొస్తున్నారు అనేది నాకు అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా సెలెక్ట్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్